హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మరి ఒక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసిన దేవ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఒక కీర్తనని ధ్యానించుకోబోచుండగా మీరే మాకు సహాయం చేయమని, మీ కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదసంధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. పెంతెకోస్తు తెలుగు క్రైస్తవ కీర్తనకి ముంగమూరు దేవదాస్ గారు పెంతెకోస్తుకు సంబంధించి రాసిన కీర్తన. రాగం వచ్చేసి ముఖారి, తాళము త్రిపుట, ఛాయ చూడరే క్రీస్తుని. ఓకే, పండుగ పెంతెకోస్తు పండుగ. ఈ కీర్తనని మనం ధ్యానించుకుందాం. పండుగ పెంతెకోస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. పండుగ పరిశుద్ధాత్మ భక్తజనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పండుగ పెంతెకోస్తు పండుగ. అంటే పండుగ పరిశుద్ధాత్మ భక్తుల హృదయాల్లో పూర్తిగా నిండి కుమ్మరింపుగా జరిగిన పరిశుద్ధాత్మ పండుగ. పెంతెకోస్తు దినమున జరిగిన పండుగ. ఆ పండుగను గూర్చిన కీర్తన ఇది. 120 మంది ఒక్క చోటనొక్కరైయుండి, 120 మంది ఒక్క చోటనొక్కరైయుండి, కూటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు గలిగినట్టి పండుగ పెంతెకోస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. 120 మంది ఒకే రూమ్లో ఒకే చోట కూడుకుని నుండి అందరూ ఏకాంతంగా ఏక హృదయంతో కలిసి ప్రార్థిస్తున్నారనమాట. ఆ రోజున కలిగిన కుమ్మరింపు లాంటి పండుగ. అదేంటి పెంతెకోస్తు పండుగ. నేడు నందరు నేకముగనే కూడికొని అది తలంచుకొని, నేడు నందరు నేకముగనే కూడుకొని అది తలంచుకొని, వేడుకొన్న ఎడల ఆత్మ విరివిగానే వచ్చునట్టి పండుగ పెంతెకోస్తు పండుగ. ఆపదలపై ఆపదలు నిన్నావరించుకొనును గాని, ఆపదలపై ఆపదలు నిన్నావరించుకొనును గాని, ఆపశక్యముగాని ఉత్సాహంబుమది వ్యాపించునట్టి పండుగ పెంతెకోస్తు పండుగ. ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిసంబు ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు పరిశుద్ధాత్మభిషేకంబు ఆత్మనందుట ఆత్మ పూర్ణత పండుగ పెంతెకోస్తు పండుగ. జీవబోధలు చేయ గొప్ప జీవగలుంగును వాక్యమందలి భావములు ఒక ప్రక్క నుండి ప్రజలకర్ధమగుచునుండు పండుగ పెంతెకోస్తు పండుగ. కుమ్మరింపు కలుగగానే కుమ్మరములు కూలిపోవును, ముమ్మరముగా చిక్కులెన్నో ముంచుకుని పైబడెడు గొప్ప పండుగ పెంతెకోస్తు పండుగ. జనములన్నీయు ఆత్మస్నానము
దినక్రమమున నొందుగాక జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ పెంతెకోస్తు పండుగ పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగిన సంగతులన్నీ ఇక్కడ పాటలాగా రాయడం జరిగింది. అక్కడ ఒక మేడ గది మీద శిష్యులందరూ 125 మంది దగ్గర 120 మంది కూడుకుని ఏకంగా ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ ధారాళంగా వచ్చి కుమ్మరించింది, విరివిగా వారి మీద కుమ్మరించింది. ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అనుభవంలోనికి మనం కూడా వస్తే మన జీవితంలో కూడా మన ఆత్మను పొందుకోవచ్చు. ముందుగా మన హృదయం, మన ఆత్మ అనేది పరిశుద్ధంగా ఉండాలి. ఆపదలపై ఆపదలు మనల్ని ఆవరించి మనల్ని చుట్టుకున్న ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తారు. మనకి అవి మన చుట్టుముట్టి వేసిన దేవుడు మనకి జీవితంలో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తారు. ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జీవన బోధనలు చేయడానికి గొప్ప ఆత్మని, గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అందరికీ అర్థమయ్యేలాగా వాటి యొక్క భావాలు చెప్పగలిగే స్థితిలోనికి కూడా మనల్ని నడిపిస్తారు. అటు రీతిగా ఆత్మతో మనకి సహాయం చేస్తారు. అలాంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకి కలగగానే కుమ్మరములు అంటే మన దగ్గర ఉన్న టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి. అంటే పరిస్థితులు అట్లానే ఉండొచ్చు, కానీ మనకి నెమ్మది వచ్చేస్తుంది. మనకి వాటిని అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది అనమాట. ఎన్ని చిక్కులు ముంచుకొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం భయపడం, పిరికి వాళ్ళలాగా ఏడము, ఫిజికల్ థింగ్స్ కోసం కొట్లాడము. జనములన్నీ ఆత్మస్నానము దినదినము ఆత్మను పొందుకొని ఆత్మస్నానం చేస్తూనే ఉన్నారు. ఆత్మలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటూనే ఉన్నారు. ఇలా ఇవన్నీ చేస్తున్న జనక కుమారాత్మలకు అంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి ఘనత, మహిమ మహిమ మహిమ. పండుగ పెంతెకోస్తు పండుగ. యేసయ్య కీర్తన ద్వారా మీకు ఇన్ని మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు వందనములు చెల్లించుకుంటూ, మా యొక్క ఈ ప్రయత్నంలో మీరు తోడు ఉన్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటూ, నా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్.